రేపు పాకిస్తాన్ నా కొడుకల్లారా, ఇండియా మీద పోయి ఆడడం తప్ప ఇంకేం తెలియదా మీకు? ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, జమ్మూ అండ్ కాశ్మీర్లో అటాక్ అయింది. పాకిస్తాన్ నా కొడుకులే చేశారు అబ్యూస్గా. ఒకరు తెలియకపోతే ఇప్పుడైనా అలర్ట్ అవ్వండి. దాదాపుగా 28 మంది చనిపోయారు, 17 మందికి గాయాలయ్యాయి. దాంట్లో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఎప్పుడు ఇండియా మీద పడి ఆడడం తప్ప ఇంకేం తెలియదు. వాళ్ళు ఆర్మీ గెటప్లో వచ్చి, జవాన్ లాగా వచ్చి, వీళ్ళు హిందువులా లేదంటే ముస్లింలా అని చెక్ చేసుకుని మరి వాళ్ళ మీద అటాక్ చేసి షూట్ చేసి చంపేశారు. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ అమెరికాకు మనకి ట్రేడింగ్ సంబంధించిన మినిస్టర్స్ వాళ్ళు వస్తే అదును చూసి వీళ్ళు వెంటనే అప్పుడు అటాక్ చేశారు. అంటే మన దేశానికి చెడ్డ పేరు రావడం కోసం చేశారన్నమాట. ఇంతకన్నా దరిద్రుని బతికి ఏది ఉండదు. అరే మీది మీరు చూసుకోండిరా, పాకిస్తాన్ నా కొడగలరా, ఎందుకురా భారతదేశం మీద పడి ఏడుస్తారు ఎప్పుడు చూసినా? సరిగా క్రికెట్ మ్యాచ్లు జరగనివ్వరు, కనీసం ఫ్లైట్లు ఎగరనివ్వరు. హిందువులంతా ఒకటే ఒక్కసారిగా పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే, భారతదేశంలో ఒకటే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే ఏమైనా మిగులుద్దా? ఏమీ మిగలదు. అలాంటిది మీకు ఎందుకురా? ఇండియా వాళ్ళు, మన భారతదేశంలో ఉన్నవాళ్ళు శాంతి, సమాధానం ఇలాంటి వాటితో ఫాలో అయిపోతున్నారు. తిరిగి వీళ్ళు ఆర్మీ అటాక్ చేస్తే ఒక్కడో బతకడు అక్కడ ఉన్నవాళ్ళు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని అన్నీ మూసుకొని పడుండండి. ఈ పాకిస్తాన్ వాళ్ళు చేసిన అటాక్కి భారతీయులు ఘాటుగా సమాధానం చెప్పాలని మన ఇండియన్ ఆర్మీ, మన పొలిటీషియన్స్ అందరూ వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన భారతీయులు ఎవరైతే అక్కడ మరణించారో వారి కోసం సంతాపం ప్రకటిస్తున్నాను. దీనికి పిలుపుగా ఇప్పుడు పాకిస్తాన్ మ్యాప్ నేను తగలబెట్టబోతున్నాను, చూడండి.